నమస్తే, నేను మీ బద్రి సార్. ఈరోజు మిత్రమా డిక్షనరీలో సెకండ్ పార్ట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. డిక్షనరీకి సంబంధించినటువంటి అంటే ఆల్ఫాబెట్స్లో ఉన్నటువంటి లెటర్స్ను ఉపయోగించుకొని ఇన్ డెప్త్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగేటువంటి అవకాశం ఉంది. సో ఏ కాంపిటేటివ్ తీసుకున్నా, అటు పోలీస్ కానీ, ఇటు రైల్వే కానీ, లేదా సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ, ఏ టైప్ ఆఫ్ కాంపిటేటివ్స్ తీసుకున్నా అక్కడ డిక్షనరీ మోడల్లో వచ్చేటప్పటికి చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక లెవెల్లో ఉండేటువంటి అంటే మీనింగ్ఫుల్తో ఉండేటువంటి వర్డ్సే కావచ్చు, లేకపోతే మీనింగ్లెస్ వర్డ్సే కావచ్చు, లేదా ఒక ప్రాపర్ వేలో ఉండేటువంటి విధానం కావచ్చు. సో ఆల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని కూడా ఒక అంటే ఒక ఏదో 4 లెక్కలు చెప్పేసేటువంటి కోణం కాకుండా ఇక్కడ మనం ప్రతి మోడల్ని కూడా ఇన్ డెప్త్లో చేసే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా లాస్ట్ సెషన్లో మన యొక్క క్లాసెస్ని మీరు ఏదైతే నోట్స్ రాశారో టు బి కంటిన్యూ మరో క్వశ్చన్ చూద్దాం మిత్రమా. రైట్, హౌ మెనీ మీనింగ్ఫుల్ English words, sorry, once again I repeat, how many meaningful English words can be made with the letters D, L, E, I using each letters only once. ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో DLE అనే అక్షరాలను కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగిస్తూ వ్రాయగలిగిన అర్థవంతమైన అక్షరాలు ఎన్ని అంటుండు. సో వీటిని మనం తయారు చేసేటప్పుడు వాటికి మీనింగ్ ఉండాలంటాడు, ఒక్కటేసారి వాడాలంటాడు. సో యూజింగ్ ఓన్లీ వన్స్ విత్ హెల్ప్ ఆఫ్ దిస్ లెటర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మరి ఏం చేయవచ్చు, DIEL డీల్ అనేటువంటి పదము, లేదా LIED లీడ్ అనే పదము. ఇంకేం చేయొచ్చు చూడండి. సో DIEL ఒక పదం ఉంటుంది, LIED లీడ్ అనే పదం ఉంటుంది. ఇంకా ఏ పదాన్ని చేయగలుగుతాం చెప్పండి. సో దీంట్లో మనం మీనింగ్ రావాలి. ఆ మీనింగ్ వచ్చేటువంటి పదాలు వచ్చేటప్పటికి ఇంకా మీరేమైనా చేయగలుగుతారా? రైట్, IDLE, ఎస్, ఐడియల్ అనే దానికి మీనింగ్ మీకు అర్థమవుతుంది. సో లీడ్ అన్నప్పుడు ఏంటిది, డీల్ అన్నప్పుడు డీల్ అనేటువంటిది ఏదైనా కుదుర్చుకోవడం లాంటివి అంటాం. లీడ్ అనేటువంటి తెలుసు, ముందుకు తీసుకెళ్లేటువంటి పదాలని. సో ఇక్కడ ఈ పదాలతోని మనం తయారు చేయగలిగిన పదాలు ఎన్ని అంటే 3. అదే కనుక ఇక్కడ ఒక్కసారి లేదా అర్థవంతమైనది పదం లేకుండా అంటే అన్కండిషనబుల్ అయితే మనం చాలా పదాలను తయారు చేయవచ్చు. అప్పుడు దాన్ని మనం ఏమంటాం మాస్టర్ అంటే ఫ్యాక్టరేషన్ మెథడ్ అంటాం. ఇక్కడ అంటే ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్ అవుతుంది. ఇప్పుడు రీజనింగ్, మెంటల్ ఎబిలిటీలో ఉండేటువంటి వాటికి ఖచ్చితంగా వాటికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఏంటంటే ఇక్కడ అర్థం. సో అర్థం ఉంది, మీనింగ్ ఉంది. సో మీనింగ్ఫుల్ వర్డ్స్, హౌ మెనీ మీనింగ్ఫుల్ వర్డ్స్ కెన్ బి ఫార్మ్డ్ విత్ హెల్ప్ ఆఫ్ దీస్ లెటర్స్ మీన్స్ 1, 2 and 3. సో ఆప్షన్ 1 is the right answer. Right, one more question please. Right sir, how many meaningful English words can be made with the letters L, G, E, U using each other only once? ఇక్కడ ఇచ్చినటువంటి సేమ్ కండిషన్ చూడండి సార్. LGEU అనే అక్షరాలను కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగిస్తూ అర్థవంతమైన ఆంగ్ల పదాల సంఖ్య ఎంత అంటుంది. సో ఇక్కడ మనము వీటికి మీనింగ్ ఉండాలి. సో మీనింగ్ ఉండేటువంటి చూస్తే ఏం తయారైతే చూద్దాం సార్. సో LUGE లూజ్ అవుతుందని చూడండి. LUGE లూజ్ అనేటువంటి పదం. సార్ లూజ్ అంటే మనం అనుకోవచ్చు LOOSE లూజ్. ఆ లూజ్ వేరే సార్, ఈ లూజ్ వేరే. సో LOOSE లూజ్ అంటే అది మనందరికీ తెలుసు, వదులుగా అనేటువంటిది. రైట్, LUGE లూజ్ అనేటువంటి పదాన్ని కనుక చూస్తే గుంజు, గట్టిగా లాగు అని అర్థం మాస్టర్. ఇది అంటే మనకు ఒక రకమైనటువంటి భావం అంటే మనం తెలుగులో ఉండేటువంటి కరెక్ట్ మీనింగ్ చెప్పుకోవడానికి దీనికి ఏంటంటే గట్టిగా గుంజి లాగు అనేటువంటి పదం అని చెప్పేటువంటి మీనింగ్ వస్తుంది. వాస్తవానికి ఇది అంతా కూడా ఇంగ్లీష్ విషయానికి వస్తే మన అంటే ఇంగ్లీష్ వర్షన్లో ఉండేటువంటి ఇంగ్లీష్లో మనకు 2 రకాల ఇంగ్లీష్ వాడతాం. ఏంటిది, బ్రిటిష్ ఇంగ్లీష్ అని, అమెరికన్ ఇంగ్లీష్ అని. సో ఇందులో ఇది మనకు ఒక కోడెడ్ లాంగ్వేజ్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ మరొకటి మిత్రమా, GLUE గ్లూ అనేటువంటి పదం ద్వారా వస్తున్నాయి. సో ఇక్కడ 2 పదాలు అవుతాయి. సో ఆన్సర్ ఏంది మిత్రం అంటే ఇది సార్. రైట్, మరో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి అండి క్వశ్చన్. స్టంబుల్, STUMBLE స్టంబుల్ అనే పదంలోని
రెండవ, నాలుగవ, ఆరవ, ఏడవ అక్షరాలను కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగిస్తూ వ్రాయగలిగిన అర్థవంతమైన పదాల సంఖ్య ఎంత అంటుంది సార్. సో హౌ మెనీ మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్స్ కెన్ బి మేడ్ విత్ ద సెకండ్, ద ఫోర్త్, ద సిక్స్త్ అండ్ ద సెవెంత్ లెటర్ ఆఫ్ ద వర్డ్ స్టంబుల్ యూజింగ్ అంటుంది. సో ఇందులోంచి మనం గమనిస్తే ఇందులో ఇచ్చినటువంటి ఎస్, టి, యు, ఎం, బి, ఎల్, ఈ. సో 1, 2, 3, 4, 5, 6, 7 లెటర్స్ ఉన్నాయి. విత్ హెల్ప్ ఆఫ్ దిస్ 7 లెటర్స్ మనకి ఏ లెటర్స్ కావాలి మిత్రం ఇందులో చెప్పండి. సెకండ్ లెటర్, ఫోర్త్ లెటర్, సిక్స్త్ లెటర్ అండ్ సెవెంత్ లెటర్. అనగా ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, టీతో, ఎంతో, ఎల్తో, ఈతో ఏ పదం అవుతుంది అంటుండు. సో వీటిని ఉపయోగించి ఒక అర్థవంతమైన పదాన్ని చేయమంటుండు సార్. వీటిని ఉపయోగించి అర్థవంతమైన పదం ఏమవుతుందంటే చూడండి ఒకసారి, MELT మెల్ట్ అనేటువంటి పదం ఒకటి అవుతుందని చూడండి. అయిందా కదా మిత్రమా? సో మెల్ట్. ఇంకేమైనా అవుతుందా చూడండి. మెల్ట్ అనే దానికి మీనింగ్ ఉంది, మిగతా వాటికి ఏదైనా మీనింగ్ వస్తుందా? రావట్లేదు సార్. సో ఇక్కడ ఎన్ని రాయగలుగుతాం మాస్టర్ అంటే ఒక పదం రాయగలుగుతున్నాం. సో ఆన్సర్ 1, సెకండ్ ఆప్షన్. రైట్ మిత్రమా, మరో ప్రశ్న చూద్దాం. ఇక్కడ ఆంగ్ల అక్షరమాలలో ప్రతి అచ్చు దాని తర్వాత అక్షరంతో మరియు ప్రతి హల్లు దాని ముందు అక్షరంతో భర్తీ చేయబడితే వండర్ఫుల్ అనే పదము ఎలా రాయాలి? సో ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్, if every vowel is replaced by immediate next letter, ఓవెల్ తర్వాత వచ్చేటండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఓవెల్స్ ఏమున్నాయి ఇక్కడ, AEIOU సార్. సో ఇక్కడ చెప్తున్నటువంటి పదం ఎవ్రీ ఓవెల్ ఈజ్ రిప్లేస్డ్ బై ఇమీడియట్ నెక్స్ట్ లెటర్. ఏ అనేటువంటి ఓవెల్ కనుక పడితే మనం దాన్ని రిప్లేస్ దేంతో చేయాలి? బితో చేయాలి. ఈ కనుక అవపడితే ఎఫ్తో చేయాలి. ఐ కనుక అవపడితే జేతో చేయాలి. ఓ అవపడితే ఎన్తో పీతో చేయాలి, MNOP. యు అవపడితే వితో చేయాలి. అంటే ఇక్కడ మీరు ఎక్కడ గమనించినా ఓవెల్ కనుక ఏ వస్తే ప్లేస్లో, ఏ ప్లేస్లో ఏం తీసుకోవాలి? బి. ఈ ప్లేస్లో ఎఫ్, ఐ ప్లేస్లో జే, ఓ ప్లేస్లో పి, యు ప్లేస్లో వి అనే లెటర్స్ని తీసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం అలాగే ప్రతి హల్లు దాని ముందు అక్షరం చే. అంటే ఇక్కడ హల్లులు ఏవైతే వస్తాయో ఆ హల్లులకు ముందు అక్షరం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హల్లు అంటే ఏంటిది? బి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి ఉంది, రైట్? వన్ మోర్ కలర్ చేంజ్ ప్లీజ్. బి ఉంది, బి అన్నప్పుడు దానికన్నా ముందు లెటర్ ఏ అవుతుంది. సి ఉంది, దానికన్నా ముందు లెటర్ బి అవుతుంది. డి ఉంది, డి కన్నా ముందు లెటర్ సి. సో ఈ విధంగా అంటే ముందున్న లెటర్లు తీసుకోవాలి. ఒకవేళ జెడ్ అయితే దానికన్నా ముందు లెటర్ వై అనే అక్షరాన్ని తీసుకోవాలి. హల్లులైతే ముందు అక్షరం, అచ్చులైతే తర్వాత అక్షరం అంటాడు. ఇఫ్ ద ఓవెల్స్ ఆర్ బి కోడెడ్ ఆర్ రిప్లేస్డ్ ది నెక్స్ట్ లెటర్స్ and the consonants are replaced by the immediate before, replaced immediate before letters are right. సో ముందున్న అక్షరంతో చూద్దాం. ఆ ప్రయత్నంలో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏందో చూద్దాం సార్. WONDERFUL ఉంది సార్. వండర్ఫుల్, WONDRFUL వండర్ఫుల్ అనే పదం ఉంది. ఈ వండర్ఫుల్ అనే పదాన్ని తీసుకొని ఇందులో ఉన్నటువంటి, అంటే ఇప్పుడు W అంటే ఏంది? 23 అక్షరం. అంటే దీనికంటే ముందున్న అక్షరం ఏంటిది చెప్పండి? ఈ రిప్లేస్ దేంతో కావాలి? వితో. ఓ అనేటువంటిది నెక్స్ట్ లెటర్ ఓవెల్ కాబట్టి పి. ఎన్ అనేటువంటిది కాన్సనెంట్ కాబట్టి దానికి ముందున్న లెటర్ ఏంటిది? ఓ, రైట్. మరి ఇక్కడ ఇది గమనించేటప్పుడు ఓవెల్ రాకూడదు. ఇక్కడ ఎన్నికంటే ముందు ఏమన్నట్టు చూడండి సార్, దానికన్నా
ప్రతి అచ్చు దాని తర్వాత అక్షరంతో, ప్రతి హల్లు దాని ముందు అక్షరంతో భర్తీ చేయబడుతుంది అన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనము ఎన్, డి అయితే ఏం రాయాలి, ఎఫ్ రావాలి. అమ్ము సి, డి అయితే సి రావాలి. అలా ఈ అనేది ఏంటిది ఓవెల్ కాబట్టి ఎఫ్, ఆర్ అంటే ముందు క్యూ, ఎఫ్ అంటే దానికంటే ముందు ఈ రావాల్సిన ప్లేస్ అనమాట ఈ. అలాగే ఎఫ్కు యు అన్నప్పుడు ఏం రావాలి వి, ఎల్ అంటే ఏంది కే, ఈ విధంగా రావాల్సి వస్తుంది. మరొకసారి చెక్ చేసుకోండి సార్. ఇక్కడ రావాల్సినటువంటి అన్నిటినీ కూడా మరొకసారి ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ ప్రకారం కనుక గమనించినట్లయితే రైట్. ఆంగ్ల అక్షరమాలలో ప్రతి అచ్చు దాని తర్వాత అక్షరంతో, మరి ప్రతి హల్లు దాని ముందు అక్షరంతో భర్తీ చేయబడితే వండర్ఫుల్ అనే పదమును ఎలా రాయబడాలంటుంది. సో డబ్ల్యూ అనేటువంటిది 23వ అక్షరం. అంటే ఇది ఏ అక్షరం, హల్లు అచ్చువా, ఎస్ హల్లు. అంటే దీనికన్నా ముందున్న అక్షరం ఎంత, 22. వితో స్టార్ట్ అయిన ఎన్ని ఉన్నాయి, ఇది వితో కాలేదు, ఇది వితో కాలేదు సార్. 2 లెటర్స్ డైరెక్ట్గా టర్మినేట్ అయిపోయినాయి. అంటే 4th ఆప్షన్ సెట్ కాదు, ఫస్ట్ ఆప్షన్ కాదు, ఈ రెండిట్లోనే ఏదైనా ఉండొచ్చు. రైట్. ఓ అనేది ఓవెల్ కాబట్టి నెక్స్ట్ లెటర్ రావాలి. అంటే ఇక్కడ పి అనేటువంటిది వస్తుంది. ఫస్ట్ది వి, తర్వాత అది పి. సో రెండిట్లో కూడా పి ఉంది. నెక్స్ట్ ఎన్ అంటే 14 కంటే ముందు అక్షరం 13, ఎం. సో దీనికన్నా ముందు ఉన్నటువంటిది 13, రెండిట్లో కూడా 13 ఉంది. డి అంటే 4, దానికి ముందున్న అక్షరం సి, విఎంఎంసి, విపిఎంసి దాకా రెండు కూడా టఫ్ ఉన్నాయి సార్. నెక్స్ట్ ఈ అన్నప్పుడు దాని తర్వాత అక్షరం ఎఫ్. సో ఇక్కడ మనం గమనిస్తే నెక్స్ట్ ఆర్ అన్నప్పుడు ముందు క్యూ వస్తుంది. సో రెండిట్లో ఇప్పటిదాకా కూడా తగ్గాఫర్గా వస్తున్నాయి. క్యూ, ఎఫ్ అనేటువంటిది అన్నప్పుడు జీ రావాలి. ఏం రావాలి మాస్టర్, జీ. ఇక్కడ జాగ్రత్త, మరి ఏదో తప్పిదం జరిగింది చూడండి సార్. సారీ, ఇది ఆర్ అనేటువంటిది, ఎఫ్ అనేది ఏంది హల్లు కాబట్టి ముందు అక్షరం ఈ వస్తుంది. ఎఫ్ కంటే ముందు ఈ, రెండు దాంట్లో ఈ. యు అనేటువంటిది ఏంటిది మాస్టర్, ఓవెల్ కాబట్టి దాని ముందున్న అక్షరమా తర్వాత అక్షరమా, తర్వాత అక్షరం అంటే వి రావాలి. ఇక్కడ ముందు వచ్చింది, ఇది టీ కాదు, వి. నెక్స్ట్ ఎల్ 12 అనగా దాని ముందు అక్షరం కే. సో ఇక్కడ రెండవ ఆన్సరా మూడో ఆన్సరా, ఎస్ మూడో ఆప్షన్ సరైనది. అంటే ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ ప్రకారం మరొకసారి చెప్పుతున్నా మాస్టర్. ద కండిషన్ గివెన్ హియర్, which letters are ovals, in the word, those letters are replaced immediate before letters or after letters. Immediate after letters are ovals replaced, but the consonants are immediate replaced the before letter. Consonants before letters, ovals are after letters. So the conditions, I mean the next letters, right, according to the given conditions, the third option is the right answer. I hope you understand. Next, one more one. Next, ikkada if the letters in the rector are arranged in a proper order, a vegetable name will be formed. What is the last letter in that word? ఈడ రాక్టర్ అనే పదంలోని అక్షరాలను సరైన క్రమంలో రాసిన ఒక కాయగూర పేరు వస్తుంది. అయితే ఆ పదంలోని చివరి అక్షరం ఏదంటుంది. సో విత్ హెల్ప్ ఆఫ్ దిస్ లెటర్ వి ఫార్మ్ ఏ వెజిటేబుల్ నేమ్. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ వెజిటేబుల్స్. సో వెజిటేబుల్స్ వి నో చిల్లీ, టమాటో, పొటాటో. నో చిల్లీ, దేర్ ఇస్ నో I and L. Potato, there is no P. Then is lady finger, there is no L and DY. Brinjal, there is no Bri. And next radish, there is no D. Oh, like that. Yes, which one? Yes, you got it. Carrot. Yes, carrot spelling
RROT. Yes, this is the carrot spelling. So with help of these letters we can form the word is carrot. సో ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలతో మనం ఏ కాయగూర పేరు రాయొచ్చు? ఎస్, క్యారెట్. సో క్యారెట్ స్పెల్లింగ్ ఏంది? CARROT. ద లాస్ట్ లెటర్, ద చివరి లెటర్ ఏంది ఇందులో? T. T ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. రైట్ సార్? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటుందా సార్? ఎస్, జనరల్ అవేర్నెస్ అని ప్రశ్న ఇస్తారు కదా సార్ మనకు. ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తారు మిత్రమా? జనరల్ ఇంటెలిజెన్స్. సో మేబీ ఈ టైప్ ఆఫ్లో కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వన్ మిత్రమా, ఆఫ్ కోర్స్ ఏ ప్రీవియస్ క్వశ్చన్ నవ్ వీఆర్ డిస్కసింగ్. లాస్ట్ సెషన్ 2016లో అడిగిన క్వశ్చన్ ఇది మాస్టర్. సో సమ్ లెటర్స్ ఆర్ గివెన్ విత్ ద నెంబర్స్ 1 to 6. సెలెక్ట్ ద సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ విచ్ అరేంజ్ ద లెటర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మీనింగ్ఫుల్ వర్డ్. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని ఒక ఆర్డర్లో రాస్తే ఒక మీనింగ్ వస్తుందంట. సో ఆ మీనింగ్ ఏంటిదో చూడమంటుంది. సరే, ఇక్కడ ఇలాంటి వచ్చినప్పుడు మన మైండ్లో చాలా ప్రశ్నలకు జవాబు వస్తుంది. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఎన్ని మిత్రమా? 4. సో ఆ ఆప్షన్స్ని బట్టి మీరు డైరెక్ట్ డిసైడ్ చేయాలి. ఎలా? ఫస్ట్ ఆప్షన్ చెక్ చేసుకో సార్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏముంది? 6. 6 అంటే ఏంటిది? బి. 5 అంటే ఏ. 3 అంటే ఆర్. 4 అంటే సి. 1 అంటే హెచ్. 2 అంటే ఎన్. సో దీనికి ఏమైనా మీనింగ్ ఉందో చెప్పు. బార్చన్ మీనింగ్ ఉందా? నో, మీనింగ్లెస్. నెక్స్ట్ 3 ఈజ్ వాట్ వన్? ఆర్. 5 ఏ. 6 బి. 4 సి. 1 హెచ్. 2 ఎన్. రాబచన్ ఏమైనా మీనింగ్ ఉందా? నో, దేర్ ఇస్ నో మీనింగ్లెస్. 4th one, which one? 4 means C. 1 means H. 5 means A. 6 B. 2 and 3. ఏమైనా మీనింగ్ ఉందా? చాబానా? నో మీనింగ్. నెక్స్ట్ సార్ 6th letter is first one B. 6 after 3 means R. 5 means A. 2 means N. 4 means C. 1 means H. Branch అనే దానికి అర్థం ఉందా లేదా మిత్రమా? Yes, we got the answer. Which one is the 4th one? Is the answer is right. Branch. BRANCH. సో మనం ఏం చేస్తాం మిత్రమా అంటే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆలోచన ఒక డిఫరెంట్ యాంగిల్ చేయాలి. ఆ ఆలోచన ఏంటిదంటే ఇచ్చిన ఆప్షన్లకి ఆ లెటర్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే మీనింగ్ఫుల్ వర్డ్ని తొందరగా క్యాచ్ చేసే అవకాశం ఉంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ సార్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. రైట్, వన్ మోర్ క్వశ్చన్ ప్లీజ్. రైట్ సార్, ఇన్ ఏ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ if every vowel is replaced by immediate next letter and every consonant is by immediate before letter, then successful. సో ఇంతకుముందే మనం ప్రయత్నం చేసినటువంటి దాంట్లో అలాంటిది వస్తుందా అంటే ఇక్కడ వచ్చింది చూడండి సార్, ప్రీవియస్ క్వశ్చన్ 2016లో. సో ఆల్మోస్ట్ సార్ బద్రీ సార్ క్లాసెస్ అంటే మన బద్రీ కుస్మా యాప్ ద్వారా పూర్తి స్థాయిలో ఆల్ కాంపిటేటివ్కి సంబంధించిన రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ 100% అందిస్తున్న బద్రీ కుస్మా యాప్ని దయచేసి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, పర్చేజ్ చేయండి. రైటా మిత్రమా? రైట్, ఖచ్చితంగా మన క్లాసెస్లో అన్ని మోడల్స్ 100% ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. రేపటి ఫ్యూచర్ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ క్వశ్చన్స్ని కూడా మీరు నేర్చుకునే విధంగా ఫుల్ ప్లేడ్జ్ ఉంటాం. సో ప్లీజ్ డోంట్ మిస్ బద్రీ కుస్మా యాప్, బద్రీ సార్ క్లాసెస్ ఇన్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ. రైట్, ఇక్కడ మనకి ఇచ్చింది సార్ ఆంగ్ల అక్షరమాలని ప్రతి అచ్చు దాని తర్వాత అక్షరంతో మరియు ప్రతి హల్లు దాని ముందర ఉన్న అక్షరంతో భర్తీ చేయబడితే SUCCESSFUL సక్సెస్ఫుల్. రైట్ మిత్రమా, ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్స్ ప్రకారం ప్రతి ఆంగ్ల అక్షరమాలని ప్రతి అచ్చు దాని తర్వాత అక్షరంతో, అంటే అచ్చు అంటే ఓవెల్స్ AEIOU, దాని తర్వాత ఏ అంటే బి తీసుకోవాలి, ఈ అంటే ఎఫ్, ఐ అంటే జే, ఓ అంటే పి, యు అంటే వి.
ప్రతి అచ్చు దాని తర్వాత అక్షరంతో, ప్రతి హల్లు దాని ముందర అక్షరంతో. సో ఎస్ ముందర అక్షరంతో అంటుండు. సో ఇక్కడ జాగ్రత్త సార్, ఇంగ్లీష్ వర్షన్ మరొకసారి చెక్ చేసుకుందాం. ఇన్ ఇంగ్లీష్ alphabets, if every vowel is replaced by the immediate next letter and every consonant is immediate before letter, then successful can be. సో దానికన్నా ముందున్నటువంటిది అంటే ఇప్పుడు ఎస్ కన్నా ముందు అనేది ఆర్ సార్. ఎస్ కన్నా ముందు ఏంటిది ఆర్. సో ఇక్కడ ముందున్నటువంటి అక్షరం ఆర్. యు అంటే వి. సి అంటే మరి ఇది 19th కాస్త 18 అంటే ఇది 3 అన్నప్పుడు ఏమవుతుంది 2 బి అవుతుంది సార్. నెక్స్ట్ ఈ అనేటువంటిది 5th లెటర్. సో దీని తర్వాత అన్నప్పుడు ఎఫ్ అనేటువంటిది అవుతుంది. ఎస్ అంటే మళ్ళీ అగైన్ ఆర్ సక్సెస్ ఆర్. సో ఇవి 19 అన్నప్పుడు ఇట్లా ఎఫ్ అన్నప్పుడు 6th లెటర్ అనగా జి. యు సారీ ముందు లెటర్ రావాలి. ఓ సారీ షిట్, ఇది సో 6th అన్నప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఎఫ్ అంటే 6th కంటే ముందు 5th లెటర్ ఈ. యు అన్నప్పుడు వి. ఎల్ అన్నప్పుడు 12 అంటే 11th లెటర్ కే. సో ఆర్వి బీబీఎఫ్ ఇక్కడ ఆర్తో అంటే ఇది ఫస్ట్ది కాదు రైట్. ఆర్వి బీబీ. సో ఆర్వి బీసీ అంటే 4th కాదు, ఈ రెండింటి మధ్యలో ఉండాలి. ఆర్వి బీబీ ఎఫ్ఆర్ఆర్ ఈవికే. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా వాడు ఇచ్చిన కండిషన్స్ని మనం సాటిస్ఫై చేస్తూ ఆల్ఫాబెట్స్ని రావాలి. సో గతంలో చెప్పాను మిత్రమా, ఆల్ఫాబెట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫింగర్ కౌంటింగ్, ఏ ఫర్ 1, బి ఫర్ 2, సి ఫర్ 3, డి 4 ఇట్లా మీ మైండ్లో ఏ అంటే 1, బి అంటే 2 ఎంతైతే వేగంగా అక్షరాలను గుర్తించగలుగుతారో అప్పుడు వీటిని మనం ఈజీగా చేయగలుగుతాం. రైట్. వన్ మోర్ క్వశ్చన్ ప్లీజ్. ఇక్కడ వాట్ విల్ బి ద 99th లెటర్ ఇన్ ద ఫాలోయింగ్ ఆల్ఫాబెట్ సిరీస్ అంటుంది సార్. సో 99వ అక్షరం అంటుండు. ఇది ఎన్నో అక్షరం? 1. ఇక్కడ ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 2. ఇక్కడ 3, 4, 5, 6 ఇలా మీరు వస్తే 99వ అక్షరం కావాలి సార్. మరి ఇలా మనం రాసుకుంటే వెళ్తే వస్తుందండి, కానీ చాలా టైం పడుతుంది. 90 అక్షరాలు రాయాలి. 99 అక్షరాలు రాయాలంటే ఇది ఇప్పుడు 1, ఇవి 2, 3, ఇక్కడ 3, 6, ఇక్కడ 4, 10, 15, 21 ఇలా మీరు రాసుకుంటూ రావాలి. ఎక్కడి నుంచి? ప్రతిదీ మళ్ళీ మొదటి నుంచి రాయాలి. A1, AB2, ABC3, ABCD4, ABCDF 5, ABCDF6, ABCDFG7 అంటే ఇక్కడ కొంచెం మీరు లాజిక్ కనుక చూస్తే 1 2 3 4 5 6 వరుసగా వస్తున్నటువంటి సహజ సంఖ్యలుగా కనిపిస్తున్నాయా? The consequently natural numbers are not there. Yes. So for example ఒక నెంబర్ ఆఫ్ లెటర్స్ మనకు 99 కావాలి. 99కి నియరర్గా కాన్సిక్వెంట్లీ సూత్రంతో ఏమొస్తాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వరుసగా వస్తున్న సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం ఏంటంటే n/n+1/2. n/n+1/2 అది కనుక చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 13 లెటర్ తీసుకున్నాం అనుకోండి మాస్టర్, అప్పుడు ఏమవుతుంది? 13 +1/2 మీన్స్ 13 into 14/2. 2 1s 2 7s 13 7s 91. 13 ఏళ్ళ 91. రైట్ ఆర్ రాంగ్? ఎస్. 13 టేబుల్ 13 1s 13, 13 2s 26, 13 3s 39, 13 4s 52, 13 5s 65,
13 6 జా 78, 13 7 జా 91. సో నియరర్ టు 91 అంటే 91 ప్లస్ 8 అంటే ఈ 91 వరకు మనము ఎన్ని సెట్లు 1 2 3 4 5 6 ఇలా రాసుకుంటూ వస్తే 13th లెటర్ వరకు అంటే ఇట్లా కింద వస్తాయి కదా మాస్టర్. నెక్స్ట్ 7 టైమ్స్ అంటే ABCDFG, నెక్స్ట్ ABCDFGH ఎట్లా 13th లెటర్ అంటే M అనే లెటర్ దాకా వస్తావు. M అనే లెటర్ దాకా వచ్చేటప్పటికి ఎన్ని అయినాయి 91 అయిపోయినాయి. కానీ నీకేం కావాలి 99th లెటర్ కావాలి. 99th లెటర్ కావాలంటే ఎస్ అప్పుడు 91 అంటే 13 అయిపోయినాక నెక్స్ట్ సెట్ ఎంత కావాలి 14th సెట్ కావాలి. 14th సెట్ కావాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 కొడితే 14th సెట్ వస్తుంది. అంటే ఆ 14th సెట్లో మనకి ఎన్ని అక్షరాలు చాలు 8th అంటే 8th స్టాండర్డ్లో లెటర్ ఉండేటువంటిది ఏంటిది మాస్టర్ ABCDEFGH. ఎస్ దిస్ ఈస్ ద 8th లెటర్. సో ఆన్సర్ ఈజ్ హెచ్. ఆన్సర్ ఈజ్ హెచ్. సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ కూడా హార్డ్ వర్క్ చేయాలి సార్. రైట్ సార్. ఆఫ్లైన్లో ఎంతైతే అందంగా ఆనందంగా మనం డిస్కస్ చేస్తామో ఇక్కడ ఆన్లైన్లో కూడా మీకు అదే విధంగా అందిస్తున్నా. సో డోంట్ మిస్ ఇట్. ప్లీజ్ మిగతా వాళ్ళకు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బద్రి సార్ యొక్క యాటిట్యూడ్ని గమనించండి, మీ యాప్టిట్యూడ్ను పెంచుకోండి. నెక్స్ట్ సార్ ఇక్కడ NUMKIPP అను పదంలోని అక్షరాలను సరైన క్రమంలో రాసిన ఒక ఫలం పేరు వస్తుంది. ఆ పదంలో చివరి అక్షరం ఏంటంటుంది. సో ఇఫ్ ద లెటర్స్ ఇన్ NUMKIPP ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ ప్రాపర్ ఆర్డర్ ఏ ఫ్రూట్ నేమ్ విల్ బి ఫార్మ్డ్. వాట్ ఈస్ ద లాస్ట్ లెటర్ ఇన్ దట్ వర్డ్ అంటుండు. సో విత్ హెల్ప్ ఆఫ్ దిస్ పంకిన్ స్పెల్లింగ్ చెప్పండి మిత్రమా. PUM పం, PUMP పం, KIN పంకిన్. ఎస్ పంకిన్. అదే సార్ పంకిన్ ఉంటుందిగా గుమ్మడి. ఎస్ పంకిన్. సో లాస్ట్ లెటర్ ఏంది సార్ ఇందులో అడిగింది చివరి అక్షరం ఏదంటాడు. ద విచ్ ఈజ్ ద లెటర్ లాస్ట్ వన్ N. N is the right answer. Right, one more question please. నెక్స్ట్ వండర్ఫుల్ అనే పదంలోని అక్షరాలను ఆంగ్ల అక్షరమాల క్రమంలో వ్రాసినప్పుడు ఎన్ని అక్షరాల స్థానాలు మారకుండా యథాస్థానాల్లో ఉంటాయి అంటుంది. వండర్ఫుల్ అనే పదంలోని అక్షరాలను ఆంగ్ల అక్షరమాల క్రమంలో వ్రాసినప్పుడు ఎన్ని అక్షరాలు స్థానాలు మారకుండా యథాస్థానంలో ఉంటుంది. సో ఇక్కడ చేయాల్సింది ఏం మాస్టర్ అంటే ఫస్ట్ పదం రాయాలి, నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఆర్డర్లో రాయాలి. సో WONDERFUL ఇది వండర్ఫుల్. దీన్ని మనం ఇప్పుడు ఆల్ఫాబెట్ ఆర్డర్లో తీసుకురావాలి. రైట్, ఆల్ఫాబెట్ ఆర్డర్లో తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. సో ఏ ఉందా లేదు, బి లేదు, సి లేదు, డి ఇగో ఇక్కడ డి ఉంది. సో డి, ABCDE F, ఓకే F, ABCDF G H I J K L M N O P Q R S T U W. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్డర్లో ఉన్న లెటర్స్ అన్నిటినీ కూడా మనం ఏం చేసినాం ఆల్ఫాబెట్స్ ఆర్డర్లో తీసుకొచ్చి రాసే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ ఏముంది W, కానీ ఇక్కడ ఏమొచ్చింది D, ఇక్కడ O, ఇక్కడ ఏమొచ్చింది E. సో ఇట్లా ఆర్డర్లో కనుక వస్తే వీటి స్థానం ఇది 1 2 3 4 5 6 7 8 9
1 2 3 4 5 6 7 8 9. సో 9 లెటర్స్ వర్డ్, 9 అక్షరాల పదంలో వాటిని ఒక డిక్షనరీ ఆర్డర్లో తీసుకొచ్చి పెడితే ఎక్కడ ఉండాల్సిన ప్లేస్లో అదే ప్లేస్లో రిపీటెడ్ అయిన లెటర్స్ ఎన్ని ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చిందా, రాలే. సెకండ్ వచ్చిందా, థర్డ్కి, ఫోర్త్కి, ఫిఫ్త్కి, సిక్స్త్కి, సెవెంత్కి. బట్ ఎయిత్ది సేమ్ టు సేమ్ వచ్చింది చూడండి సార్. అక్కడ ఎయిత్ ప్లేస్ యూనే, ఇక్కడ ఎయిత్ ప్లేస్లో కూడా యూనే వచ్చింది. ఒక్క అక్షరం తప్ప మిగతా ఏవి కూడా యాస్టిస్ ప్లేస్కి మళ్ళీ రాలే, అంటే యథాస్థానానికి రాలే. సో ఎన్నిసార్లు వచ్చింది సార్ అవకాశం అంటే ఒక్కసారి. సో ఆన్సర్ ఈస్ 1. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ సార్? ఎస్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. రైట్, one more question. So how many such a pairs of letters are there in the word virtual, each of which has many letters between them in the word in both forward and backward direction as they have between them in the English alphabet series అంటారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ని కనుక మనం చూస్తే ఇంగ్లీష్ ఆర్డర్లో రావాలి. వాటిని ఆ వర్చువల్ అనే పదంలోని ఎన్ని జతల అక్షరాలు మధ్య ఉండో అక్షరాల సంఖ్య ఆంగ్ల అక్షరాల మాలలో ఉంటాయి అంటుంది. సో చూద్దాం మిత్రమా. VIRTUAL, రైట్, ఇదొక పదం. ఇప్పుడు ఒకసారి మీకు అర్థం కావడం చూస్తున్నా మాస్టర్. ఏ తర్వాత ఏం రావాలి, బి తర్వాత ఏం రావాలి, సి తర్వాత ఏం రావాలి, డి ఉంది. రైట్ సార్. ఇప్పుడు నేను ఏకు డికి మధ్యలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి చెప్పండి, 2. ఒకవేళ ఏ అనే అక్షరంతో నేను కంపారిజన్ చేసినప్పుడు నెక్స్ట్ లెటర్ బి రావాలి, రాలేదు, వేరేది ఏదైనా వచ్చింది. ఓకే, పోనీ నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో సి రావాలి, అది కాదు, వేరేదేదో వచ్చింది. ఫోర్త్ ప్లేస్లో డి వచ్చింది, ఇక్కడ కూడా డి వచ్చింది అనుకో, అది ఒక జత అని చూస్తాం. సో ఇప్పుడు చూద్దాం అలాంటి రావాలంటే ఎలా చెక్ చేయాలి. ఇక్కడ మనం ఫస్ట్ లెటర్ దేంతో ఉందో అదే చెక్ చేద్దాం. ఇక్కడ వి తర్వాత 2 టైప్ చేయాలంటుండే. ఏంది, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. ఫస్ట్ ఫార్వర్డ్లో చూద్దాం. వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ ఏ బి. వన్స్ అగైన్ ఐ రిపీట్. ABCDFGHIJKLMNOPQRSTUVWXYZ. అవునా? 2 3 4 5 21 తర్వాత 5 అక్షరాలు. రైట్, నెక్స్ట్ ఏబి. సో ఇక్కడ విఏ అనేటువంటిది ఒక పేరు సార్. క్లియర్, ఒక పేరు వచ్చింది. విఏ అనేటువంటిది ఒక పేరు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ లెటర్ ఏం స్టార్ట్ అయింది, ఐతో స్టార్ట్ అయింది సార్. నెక్స్ట్ ఐ జే కే ఎల్ ఎంఎన్ వరకు చూడండి. IJKLMN మ్యాచ్ కాలే, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఆర్తో చూద్దాం. PQRSTUV జస్ట్ మిస్, పక్క వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ మిత్రమా, ఓకే. నెక్స్ట్ చూద్దాం. TUVWTU సెకండ్ పేరు వచ్చింది సార్. TU ఒక పేరు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనం గమనిస్తే టీ తర్వాత UVW రాలేదు సార్. నెక్స్ట్ వస్తే AB. సో ఇక్కడ ఫార్వర్డ్ మెథడ్లో చూస్తే ఇప్పటివరకు ఎన్ని వచ్చినాయి మాస్టర్ జతలు, 2 జతలు వచ్చినాయి. రివర్స్ ఆర్డర్లో చూద్దాం. రైట్, VIRTUAL. సో దీని రివర్స్ ఆర్డర్లో మనం కనుక చెక్ చేస్తే LMNOPQR ఏమైనా మ్యాచ్ అయిందా? ఎల్తో చూసినప్పుడు ఇక్కడ సెకండ్, ఎంలో NOPQR ఏమైనా మ్యాచ్ అయినా కాలేదు. పోనీ ఏతో చూద్దాం. ABCDE
ఎఫ్ ఏమైనా మ్యాచ్ అయినాయా? కాలేదు. నెక్స్ట్ యు వి డబ్ల్యూ ఎక్స్ వై నో. నెక్స్ట్ ఇక్కడ టీతో చూద్దాం. టీ యు వి డబ్ల్యూ నో. ఆర్ ఎస్ టీ నో. ఐ జే ఏమైనా అయినాయా? కాలే. కేవలం ఫార్వర్డ్ మెథడ్లోనే ఎన్ని విఏ టీయు ఎన్ని రెండే రెండు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇట్లా మనము వాడి ఇచ్చిన వాటిలో గ్యాప్ వాటి మధ్య ఎన్ని అక్షరాలు కలవో రెండు ఏవేని రెండు అక్షరాలు తీసుకుంటే వాటి మధ్య ఎన్ని అక్షరాలు ఉన్నాయో ఇంగ్లీష్ అల్ఫాబెట్స్లో కూడా అన్నీ ఉండాలి. సో హౌ మెనీ సచ్ ఏ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ each of which has many letters between them in the word, so in both and forward and backward as they have between them in English alphabets అంటుండు. సో ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మెథడ్ రెండిట్లో చూసాం. ఎనీ లెటర్ ఫర్ ఎగ్జాంపుల్ వి టు ఏ, ఇక్కడ వి నుంచి ఏకు మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయో ఒరిజినల్గా 1 2 3 4 లెటర్స్ ఉంటే ఆల్ఫాబెట్స్లలో కూడా ఇక్కడ వి టు ఏ చూస్తే 1 2 3 4 లెటర్స్ ఉన్నాయి. సో పేర్స్ ఆఫ్ ఇక్కడ 2 లెటర్స్ మధ్యలో ఆ వర్డ్స్ మధ్యలో ఎన్ని లెటర్స్ గ్యాప్ ఉంటున్నాయో యాజ్ టీజ్గా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో అంతే గ్యాప్ ఉంది కాబట్టి ఇది ఒక పేర్. సో అలాంటి పేర్స్ ఎన్ని ఉన్నాయి అంటుండు. సో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ సిరీస్. సో హౌ మెనీ పేర్స్ ఆర్ దేర్? 2 పేర్స్. హౌ మెనీ పేర్స్? 2 పేర్స్. ఓకే రైట్ మాస్టర్. వన్ మోర్ క్వశ్చన్. ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి సార్. వెన్ వి అరేంజ్ ద లెటర్స్ BNM ANDOTI in a proper order, we will get the name of a sport which will be the 7th letter from left end in such a word. So BNMANDOTI అనే పదంలోని అక్షరాలను ఒక క్రమ పద్ధతిలో ఉంచినప్పుడు ఒక క్రీడా పేరును సూచించు పదం వచ్చును. అయితే ఆ పదంలో ఎడమ చివరి నుండి 7వ స్థానంలో ఉండే అక్షరం ఏదన్నాడు. సో దీంతో మనం ఏం చేయవచ్చో చూడండి ఒకసారి. గేమ్ను తయారు చేయాలి దీంతో. ఓకే సో BAN బ్యాన్ నో BAD బ్యాడ్ AD bad maintain MINMIN TON ton badminton. Yes, badminton ఉంది కదా మాస్టర్. BADMINTON badminton. సో వర్డ్ ఫామ్ అయింది. 1 2 3 4 5 6 7 8 9. సో ఇది ఎడమ వైపు నుంచి ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. సో దిస్ ఈస్ ద 1 2 3 సరే కలర్ చేంజ్. ఓకే ఓకే గులాబీ యూ కమ్. 1 2 3 4 5 6 7 8 9 ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. ఇది కుడి వైపు నుండి, ఇది ఎడమ వైపు నుండి ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. సో ఫ్రమ్ ది కుడి చివర ఎడమ చివరి నుండి. సో ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. సో ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ 7th లెటర్ ఈజ్ టీ. టీ ఈజ్ ద ఆన్సర్. ఓకే రైట్ సార్. ఈ విధంగా అంటే వాడు ఏం వర్డ్ ఇస్తాడు జాగ్రత్తగా చూడాలి. ఆ వర్డ్లో ఉన్న లెటర్స్ని ఇన్వాల్వ్ కావాలి. సో చాలా చిన్న అంశం ఆల్ఫాబెట్స్ డిక్షనరీ అంటే. కానీ లేజీగా ఉన్నారా ఇక్కడ ఒక్క మార్కు కూడా వెరీ ఇంపార్టెంట్ సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో చాలా సింపుల్గా మీరు ఈ మధ్యకాలంలో చూస్తున్నారు. ఈవెందో ప్రిలిమ్స్ ఫర్ గ్రూప్స్లలో ఉన్నటువంటి లేదా సివిల్ స్థాయిలలో కూడా చూసినా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్గా బాగా అడుగుతున్నారు. సో దయచేసి వీటిని ఎప్పుడైతే మీరు బాగా ప్రాక్టీస్ చేయగలుగుతారో రేపు కోడింగ్ డీకోడింగ్ని ఈజీగా చేయగలుగుతారు. Right sir. Next, how many such a pairs of letters are there in the word government, each of which has many letters between them in the word in both forward and backward direction as in the English alphabets. ఇందాక మనం చర్చ చేసాం చూడండి సార్. సేమ్
గవర్నమెంట్ అను పదంలోని ఎన్ని జత అక్షరాల మధ్య ఉందో అక్షరాల సంఖ్య ఆంగ్ల అక్షరమాలలో వాటి మధ్య ఉండు అక్షరాల సంఖ్యకు సమానం అంటుంది సార్. అక్షరాల సంఖ్యకు సమానం అంటుంది. సో సేమ్ టు సేమ్ ఎక్సర్సైజ్ చేయాలండి. ఇప్పుడు మనం కూడా మళ్ళీ సో GOVERNMENT గవర్నమెంట్. మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ MENT గవర్నమెంట్. ఇలా పదం తయారైన తర్వాత అందులో అక్షరాలు ఆల్ఫాబెట్స్ ఆర్డర్లో రాస్తే ఫార్వర్డ్ అండ్ రివర్స్లో కనుక వస్తే వాటి గ్యాపింగ్ రావాలి. రైట్ స్టార్ట్ GHIJKLMNOP. సో జీతో కంపారిజన్ చేసావు. జీతో ఓ చూస్తే చాలా లెటర్స్ ఉంటాయి కానీ ఆల్ఫాబెట్స్లో నెక్స్ట్ హెచ్. సో జీతో కంపారిజన్ చేసినప్పుడు ఒక పేరు కూడా GHIJKLM. ఇగో G to M చూడండి సార్. G to M ఒక పేరేం చూడండి. G to M ఎన్ని అక్షరాలు ఉన్నాయి మధ్యలో? 1 2 3 4 5. 1 2 3 4 5. సో G to M అనేటువంటి ఈ వర్డ్లో గవర్నమెంట్ అనే వర్డ్లో ఒక పేరు GM అనేటువంటి ఒక పేరులో వీటి మధ్యలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో ఇన్ బిట్వీన్ దీస్ టూ లెటర్స్ హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ as it is same to same at in English alphabets. So that's why it is a one pair. Are you getting my point, sir? Right. If any more with comparison G, yes, here E but not N. N is O, T is P, so not pair. So it's up to here one pair. Next one more check please with help of O, P, Q, R, S, T, U, V, W. Next check it. O to R. O to R. How many letters? Between 2. Here O to R also 2. So O and R another pair. O and R another pair. One more check please. Next V, W, X, Y, Z, A, B, C. No more match. Next one more. E, F, G, H, I, J, K. No match. Next one. Next one. P, Q, R, S, T, U, V, W. No match. Next. Red. MN, NO, NO, P, Q, R. No match. Next. M, N, O, P. No. Next. E, F, G. No match. NO. No. So up to here only how many pairs are there? 2 letters. How many pairs are matched here? 2. In forward method 2 pairs we got. But what about reverse method? Reverse method లో కూడా చూద్దాం. మరొకసారి చూసుకో సార్. ఓకి ఆర్ తప్ప వీతో ఏమైనా మ్యాచ్ అయినా వీతో కాలేదు, ఈతో కాలేదు, ఆర్తో కాలేదు. రైట్. సో హియర్ ఓన్లీ ఫార్వర్డ్ మెథడ్ హౌ మెనీ పేర్స్ ఆర్ దేర్? 2 pairs. రివర్స్లో చూద్దాం. సో T, U, V, W, X, Y, Z, A, B, C. సో టీతో కంపారిజన్ చేసిండు, ఏమైనా లెటర్స్ మ్యాచ్ అయినాయా? రాలేదు. సో నెక్స్ట్ ఎన్తో N, O, P, Q, R, S, T, U, V. N, O, P, Q, R. ఇగో ఇక్కడ వచ్చింది చూడండి సార్.
రైట్. ఎన్ నుంచి ఆర్ మధ్యలో ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి. ఇక్కడ ఎన్ నుంచి ఆర్ మధ్యలో ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి మిత్రమా? ఎస్, 3 లెటర్స్. కాబట్టి ఎన్ఆర్ అనేటువంటిది ఒక పేరు. రైట్. నెక్స్ట్ కలర్ ప్లీజ్. ఎన్ఆర్, ఆర్ తర్వాత ఎస్ టి యు లేదు. నెక్స్ట్ ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్. ఏమనైనా కాలేదు. నెక్స్ట్ ఇప్పుడు ఈతో అయిపోయింది కాబట్టి వన్ మోర్ కలర్ చేంజ్ ప్లీజ్. ఈ అయిపోయింది. ఎఫ్, ఈ తర్వాత ఇక్కడ ఏముంది? ఎమ్ ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్. ఏమైంది సార్? ఎంఎన్ అయింది ఒక పేరు. ఎంఎన్. రైట్ సార్. నెక్స్ట్ వన్ మోర్ ప్లీజ్. ఇక్కడ ఎన్ తర్వాత ఓ తర్వాత పి తర్వాత క్యూ తర్వాత ఆర్ తర్వాత ఎస్. ఏమైనా వచ్చిందా? రాలేదు. నెక్స్ట్ వన్ ఇక్కడ ఆర్ తర్వాత ఎస్ టి యు వి. నో మ్యాచ్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఈ ఎఫ్ జి హెచ్ జస్ట్ పక్కకు మిస్ అయింది. రైట్, నో. ఇక నెక్స్ట్ వి డబ్ల్యూ ఎక్స్, నో. ఓ పి ఏమన్నా కాలే. సో మొత్తం మీద ఎన్ని సార్ అంటే జిఎం ఓఆర్ ఎన్ఆర్ ఎంఎన్ 4 పేర్స్ అయినాయి. ఎన్నైనాయి? 4 పేర్స్. సో ఆన్సర్ ఇస్ 4. రైట్. ఈ విధంగా ఫార్వర్డ్ అండ్ రివర్స్ మెథడ్లో ఉండేటువంటి అన్నిటినీ కూడా మీరు చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ సార్? ఎస్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. రైట్. వన్ మోర్ క్వశ్చన్ ప్లీజ్. రైట్ సార్, ఈ సెషన్లో మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని చూడడం జరిగింది. ఇదే డిక్షనరీలో మరొక సెషన్లో మరొక మోడల్తో మీ ముందుకు మీ బద్రి సార్.